మీరు గనక మీ మనసును మార్చుకొని శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి దేవుడికి సంపూర్ణంగా లోబడి ఉంటే, అపవాదిని ఎదిరించగలిగితే, దేవుడిచ్చే అభిషేకముతో, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతతో, దేవుడి యొక్క ఆత్మ బలముతో అపవాదిని ఎదిరించగలిగితే, మీ యొక్క సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని అపవాదిని ఎదిరించగలిగితే, మీ జీవితంలో ప్రతి దినము కూడా దేవుడి యొక్క మహిమను మీరు చూస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎస్, అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని దేవుడు సృజించారు. అది మన కళ్ళ ముందే ఉన్నది. ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మనం అధ్యయనం చేస్తే ఆయన శక్తి, ఆయన మహిమ ఎంతో అద్భుతంగా కనపడుతుంది. అనేక మంది దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ ఆయన శక్తిని మాత్రం నమ్మలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి క్రీస్తు చేసిన అనేకమైన అద్భుతాలు ఈ రోజుకి క్రీస్తు మన శరీరంలో నుంచి, మన హృదయంలో నుంచి చేస్తున్నారు అంటే నమ్మలేక అంటా ఉన్నారు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవడైతే క్రీస్తు ఆత్మ లోపల కలిగి ఉంటాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అనబడదురు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో దేవుడు ఆత్మ నడిపింపులో లేనటువంటి మరికొందరు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని బోధించేస్తున్నారు. వాళ్ళు దేవుడికి సంపూర్ణంగా లోబడకపోయినప్పటికీ, దేవుడి గురించిన ప్రత్యక్షత లేనప్పటికీ, అపవాదిని గురించినటువంటి కనీసపు నాలెడ్జ్, జ్ఞానము లేనప్పటికీ వాళ్ళు క్రైస్తవులుగా, సేవకులుగా సెలామణి అవుతూ ఈ సంఘములో గలిబిలి సృష్టిస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, నా తోటి మానవులారా, ఈ భూమి పైన మనము రెండు విషయాలు చాలా క్లియర్గా గ్రహించుకోవాలి. దేవుడు మన కంటికి కనపడడు, అలాగే అపవాది కూడా మన కంటికి కనపడడు. దేవుడికో రాజ్యం ఉన్నది, అపవాదికో రాజ్యం ఉన్నది. ఈ రెండు రాజ్యాల పాలన ఇక్కడ కొనసాగుతున్నది. మనము ఈ రెండింటికి మధ్యన ఊగిసలాడుతూ ఉంటే మాత్రము చాలా డేంజరస్ కండిషన్లో ఉన్నట్టే. కానీ సంపూర్ణంగా దేవుడికి లోబడి ఉన్నప్పుడు ఈ అపవాదిని ఎదిరించే శక్తి అక్కడి నుంచి పొందుకుంటాము. ఆయన మనకిస్తాడు. ఆయన మనలో వచ్చి నివాసం ఉంటాడు. ఆయన అభిషేకము మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ యొక్క అభిషేకము మన మీద కుమ్మరింపబడుతుంది. అప్పుడు అపవాదిని సులువుగా ఎదిరించగలుగుతాము. దేవుడి యొక్క ప్రణాళికలో మనం ముందుకెళ్ళగలుగుతాము. ఎందు నిమిత్తము దేవుడు మనల్ని సృష్టించి ఈ లోకానికి పంపించాడో ఆ పని సంపూర్ణంగా మనం నెరవేర్చడానికి శక్తివంతులమై, బలవంతులమై, దేవుడి యొక్క సన్నిధిని, ఆయన యొక్క సహవాసాన్ని అనుభవిస్తూ, ఆయన యొక్క ప్రణాళికలో ముందుకు వెళుతూ అనేక మంది నశించిపోతున్న వారిని అగ్నిలో నుంచి మనం కాపాడగలుగుతాం.